నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన వెల్దుర్తి మండలం బస్వాపూర్ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. గణపతి హోమం పుణ్యాహవచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి తాండాలో సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఘనంగా ముగిసిన ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగింపు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తల్లిని పరామర్శించిన సిద్దిపేట ఎమ్మెల్యే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెమ్మను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్న హరీష్ రావు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుండి ప్రారంభమైన వార్షిక వేడుకలు 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కంకణధారణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభమైన వార్షిక వేడుకలు 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కంకణధారణ కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని, సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్కిరెడ్డి గారి అంజిరెడ్డి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థానం బసవాపురంలో 49వ వార్షికోత్సవం ఈ రోజు నుండి 3 రోజుల వరకు అంగరంగ వైభవం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 16/3/2026 నుండి 18/3/2026 వరకు నిత్యాన్నదానం మన అంజిరెడ్డి గారు అన్నప్రసాదం చేస్తున్నారు. కాబట్టి కార్యక్రమాన్ని అందరూ అన్నప్రసాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మాధవానంద స్వామి సరస్వతి వారు కళ్యాణోత్సవానికి వస్తారు. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని గోపాలన కళ్యాణం విజయవంతం చేసి స్వామివారి గొప్ప పాత్రలు కాగలరు. ఈ కార్యక్రమంలో 16/3/2026 నుండి 18/3/2026 వరకు నిత్యాన్నదానం జరుగును. కాబట్టి భక్తులందరూ అన్నప్రసాదం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరి ఆశీర్వాదం, మనందరి శివపార్వతుల ఆశీర్వాదం మనందరికీ ఉండాలని ఆశీర్వాదం. శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవత శ్రీ గురుభ్యో నమః. సదానందమహం వందే మదనానంద సంతం శ్రీకృష్ణానంద పర్యాప్తం తల్లాక్షేత్రసిద్ధం సదానంద సమారంభాం మదనానంద శ్రీకృష్ణ మాధవోహి గురుమండలం ఆశ్రయ సద్గురు పాదాలకు నమస్కరిస్తూ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి బస్వాపూర్ క్షేత్రం నందు 49వ వార్షికోత్సవాన్ని ఈరోజు 16 మార్చి 2026 సోమవారం నుంచి 18 మార్చి 2026 బుధవారం వరకు చేసుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు మంటపారాధన, ఆవాహిత దేవతా హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. రేపు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి విశేష అభిషేకాలు, తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రం పూట ప్రదోషకాల పూజ, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి ఉదయం 6 గంటలకు శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామానికి చెందిన బంటు నర్సింహులు ఇటీవలి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. నేడు ఇంటికి చేరుకున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలను అందించనున్నట్లు తెలిపారు.
చిన్నశంకరంపేట మండలం కొరువిపల్లి గ్రామానికి చెందిన బంటు నర్సింహులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు ఇంటికి చేరుకున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు అందించారు. కొరువిపల్లి గ్రామానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలని, వాహన ఖర్చులు భరిస్తారని, ఎవరికి ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలన్నారు. గ్రామస్తులకు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ముందుగానే సమాచారం అందిస్తే నిమ్స్ ఆసుపత్రి లేదా ఇతర ఆసుపత్రులకి తరలించాలనే ఆలోచన చేసి వైద్యులతో మాట్లాడి వైద్యులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ఆసుపత్రి ఖర్చులు కూడా తానే భరిస్తానని ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లారావు, ఉప సర్పంచ్ నర్సింహులు, శ్రీమాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, సురేందర్ నాయక్, యాదవరావు, లింగమూర్తి, చిరంజీవి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆటోనా ఏదన్నా దానికి మనం ఇద్దాం. హాస్పిటల్ వేడుంటే అది పర్మనెంట్ పోవాలి, అదే పైసలు తీసుకోవాలి. అది ఇటువంటి వాళ్ళకు తీసుకొచ్చిరాను కొంపల్లి చేపిస్తా. మేజర్ అనుకో నిమ్స్, కొంపల్లి అంటే చూపించుడంటే డాక్టర్ చూపించి పంపిస్తాం, మెడిసిన్ ఇప్పించి. అట్లా కొరిపెల్లి ఒకటి పెట్టే బండి ఎవరు మాట్లాడు, వాళ్ళకు ఒకటేసారి ఇస్తా నేను. అట్లా ఊర్లో ఎవరున్నారో వాళ్ళ డ్యూటీ ఏంది, ఊర్లో ఎవరికి ఏమైనా తీసుకపోయి తర్వాత నడుకోరు పైసలు ఇమీడియట్ గా సర్వీస్ ఇవ్వాలి. అట్లా ఎవరికి చెప్తావు? తలకాయ నొప్పులు మంచి మాట మీద ఉండేటోళ్ళు చెప్తే వాళ్ళే తీసుకుపోతారు. ఆడ నాకు చెప్తారు, నేను ఇచ్చేస్తా పైసలు, ఎంత ఆటో పైసలు అవన్నీ. ఆడ నేను హాస్పిటల్ చెప్పేస్తా, రాజేష్ చూపించి పంపిస్తాడు. సరేనమ్మా? 25,000 అయితే ఖర్చులకు పంపిస్తున్నా. ఇది ట్రీట్మెంట్ రేపాయలు ఉండే ఎప్పుడు పంపిస్తారో ఆటో ఇచ్చి పంపిరు కొంపల్లి. ముందు నాకు రాజేష్ చెప్తే డాక్టర్ మాట్లాడి పెడతారు. ఫిట్స్ కాబట్టి న్యూరాలజిస్ట్ కావాలి, దాన్ని న్యూరోకి సంబంధించి అది చెప్తే సూచించేసి. జీహెచ్ఎంసీ పరిధిలోని 297, 299 డివిజన్లలో మేడ్చల్, పూడూరు, కిస్టాపూర్ ప్రాంతాల్లోని ప్రజలు త్రాగునీరు, మురుకు కాలువలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు సరైన పరిష్కారం చూపటం లేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 297, 298 డివిజన్లలో మేడ్చల్, పూడూరు, కిస్టాపూర్ ప్రాంతాల్లో ప్రజలు త్రాగునీరు, మురికి కాలువలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు సరైన పరిష్కారం చూపలేదన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలు త్రాగునీటికి ఎప్పుడూ అందుబాటులో ఉండేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి పట్టణ ప్రజలకు నీటి సమస్యలు మొదలయ్యాయన్నారు. పట్టణ చుట్టుపక్కల గ్రామాల్లో అవసరానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. కేవలం మేడ్చల్ పట్టణానికి ఈ సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖాళీ బిందులతో పాదయాత్రగా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో నవీన్ రెడ్డి, విష్ణుచారి, దయానంద్ యాదవ్లు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ 297, 298 డివిజన్ మేడ్చల్, పూడూరు, కిస్టాపూర్ డివిజన్. మేము గత వారం రోజుల కింద మరి మేడ్చల్లో మంచినీటి కోసం కటకటలాడుతున్న ప్రజలు, తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లు కొనలేక, పరిస్థితి బాగలేక ఇబ్బందులు పడుతున్నారు అని మేము జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం వ్యక్తం చేసినాం. ఆ రోజు డిప్యూటీ కమిషనర్ గారు మరి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తొందరలోనే మరి మేడ్చల్ ప్రజలకు మంచినీళ్ళు అందిస్తామని చెప్పారు. వారం అవుతుంది. మళ్ళా 2 రోజులకి తెల్లారి మళ్ళా హైదరాబాద్ మంచినీటి మరి మురుగు నీటి పారుదల ఐఏఎస్ ఆఫీసర్ మరి అశోక్ రెడ్డి గారి దగ్గరికి కూడా మేము వెళ్ళడం జరిగింది. ఆయన కూడా 2-3 రోజులలో మా దృష్టికి తీసుకొచ్చి మొన్న మీరు ధర్నా చేసి మేము కూడా ఆ సమస్యను పరిష్కరిస్తాం, మేడ్చల్ ప్రజలకు నీళ్ళు అందిస్తామన్నారు. మరి 15 రోజులు అవుతుంది. సామాన్య మానవుడు ట్యాంకర్లు కొనలేక కటకటలాడుకుంటా పొద్దంతా పనిచేస్తే కూడా ఆయనకు 1000 రూపాయల కూలి రాదు. 700 పెట్టి ట్యాంకర్ పోసుకోవాలంటే ఎంతో కష్టపడతా ఉన్నాడు. అదే కాకుండా మేడ్చల్లో ఎక్కడ చూసినా, ఏ కాలనీ చూసినా, వినాయక్ నగర్ చూసినా, హౌసింగ్ బోర్డు చూసినా, సూర్యనగర్ చూసినా, కింది బస్సు చూసినా, రైల్వే కాలనీ చూసినా, గిర్మాపూర్ కానీ, రైలాపూర్ కానీ, ఉమానగర్ కానీ, బాలాజీ నగర్ కానీ, పూడూరు కానీ, కిస్టాపూర్ కానీ మొత్తం మురుగునీటి సమస్య. తాగడానికి లీవ్ లేవురా నాయనా అని మొత్తుకుంటే మురుగునీరు ఎక్కడికక్కడ రోడ్ల మీద ఏరులై పారుతూ ఉంది. మీరందరూ కూడా విజువల్ తీసుకోవచ్చు. పారిశుద్ధ్యము పడగకేసింది. పారిశుద్ధ్యం ఎక్కడిదక్కడ మన హౌసింగ్ బోర్డు అంబేద్కర్ వివేకానంద స్టాచ్యూ నుంచి
మరి రైల్వే స్టేషన్ వరకు కూడా పైప్ లైన్ ద్వారా తోడినటువంటి ఆ మట్టిని కూడా ఎత్తి నాదుడు లేదు, దుమ్ము అవుతుంది మేడ్చల్. ఈ జిహెచ్ఎంసీలో కలిపినాక మేడ్చల్ మొత్తం అడిగే నాదుడే లేడు, పట్టించుకునే నాదుడే లేదు. అసలు ఏం జరుగుతుంది మేడ్చల్? గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మా ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉన్నప్పుడు మల్లారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఎంత మంచిగా నీళ్లు వచ్చినాయి, ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు, రోడ్లు ఎట్లు ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి పంచాయతీ పరిధిలోని కొర్విపల్లి తాండాలో సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు వారి సాంప్రదాయ నృత్యం చేస్తూ వారికి ఘన స్వాగతం పలికారు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి పంచాయతీ పరిధిలోని కొర్విపల్లి తాండాలో సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు వారు సాంప్రదాయ నృత్యం చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి మైనంపల్లి హనుమంతరావు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, సేవే పరమావధిగా భావిస్తూ మైనంపల్లి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, స్థానిక సర్పంచ్ పుల్లారావు, ఉప సర్పంచ్ నర్సింహులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, శ్రీమాన్ రెడ్డి, రాజురెడ్డి, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, లింగమూర్తి, ఉదయ్ కుమార్, రమేష్ గౌడ్, చిరంజీవి, శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్, తాండా ప్రజలు పాల్గొన్నారు. కొరిపల్లి తాండలో మన ఆధ్యాత్మిక కోసానికి వెళ్ళినటువంటి కొరిపల్లి విలేజ్ తాండాలో కూడా గుడి కట్టడానికి ముందుకు వచ్చిన పెద్దలు అందరి నాయకుడు హనుమంతన్న గారికి తాండవాసుల తరఫున గ్రామ తరఫున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటూ వారు మంచి మనసుతో అడగగానే గుడికి శంకుస్థాపన చేసి నిర్మాణం కోసానికి వచ్చేందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే జీఎంఆర్ మాతృమూర్తిని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి గూడెం మనమ్మను సోమవారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే జీఎంఆర్ మాతృమూర్తిని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి గూడెం మనెమ్మను సోమవారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హరీష్ రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. జీఎంఆర్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగిసింది. 10 ఆదివారాలు 3 నెలల జాతరతో కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తయ్యాయి. ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగిసింది. 10 ఆదివారాలు 3 నెలల జాతరతో కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ తోటబావి వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రతి ఏటా మార్గశిర మాసం మొదటి ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంతో జాతర బ్రహ్మోత్సవాలు మొదలై ఫాల్గుణ మాసం చివరి సోమవారం అగ్నిగుండాల ప్రజ్వలనతో 3 నెలల పాటు 10 ఆదివారాలు లక్షలాది భక్తులతో భక్తజన సంద్రంగా మారుతుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ అర్చకులు, ఆలయ ఈవో, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ఆలయ తోటబావి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్రస్వామి, భద్రకాళి పూజ, అగ్నిగుండ అర్చన, శాంతి పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా జరిపించి 5 రకాల సమిధలను నిప్పుల గుండంగా తయారు చేస్తారు. అష్ట దిక్కులను గుమ్మడికాయలతో బలిహరణ చేసి వీరభద్రుడి విజయ ఖడ్గానికి ఆవాహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. అర్చకులు అనంతరం భక్తులు శివసత్తులు అగ్నిగుండాల ప్రవేశం చేస్తారు. ఆలయ తోటబావి ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగుతుంది.
అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి గర్భాలయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. ఈ అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జాతర ముగియనుంది. యావత్ తెలంగాణ ప్రజల క్షణార్థి చిన్నలకు పెద్దలకు గురులకు ఆధారమైన క్షణార్థి ఈ అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఇవి బ్రహ్మోత్సవాలు మల్లికార్జున స్వామివి. ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే 3 నెలల జాతర కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వస్తుంటారు. ఇక్కడ వాళ్ళున్న కష్టాలు బాధలు కలుపుకొని అని చెప్పుకొని స్వామివారి మొక్కులు ముడుపులు అప్పించుకొని సంతోషంగా వెళ్తారు. ఇక్కడ ఎటువంటి హానికరం ఏమీ జరగకుండా అంతా మంచి అవుతుంది. సరే, తెలంగాణ ప్రజలందరికీ శివగణాలందరికీ స్వామి మేము ప్రతి ఏటా ఈ 9 అగ్నిగుండాలకి ప్రతి ఏటా 12 సంవత్సరాలు వస్తున్నాము. ఈ అగ్నిగుండాలు పెట్టి భగవంతుని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకొని యథావిధి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాలు దొక్కడం వల్ల కోరిన కోరికలు తీర్చుకునే బంగారంగా నా ఇంటి ఇలవేలపై ఈ 9 అగ్నిగుండాలు సాధిస్తాము. ఏటా ఈ అగ్నిగుండాలకి క్రమం తప్పకుండా ఖచ్చితంగా వస్తాము. కోరిన కోరికలు తప్పకుండా కొంగన పడేస్తే కొంగు బంగారం శ్రీ 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 కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఎంతో ఆనందంగా సంబరంగా సంతోషంగా అక్కజిల్లలందరము ఈ కుట్టెడు బలగంతో వచ్చి ఈ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఈ అగ్నిగుండాలు పెట్టడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాలు పెట్టడం వలన కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ఈ యావత్ తెలంగాణ ప్రజలందరూ ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి శ్రీ రేణుకే ఎల్లమ్మ దీవెనలు ఉండాలి. అందరూ చల్లగా ఉండాలి. ప్రతి ఏటా రావాలి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో 7 వారాలు సంక్రాంతి నుంచి ఉగాది వరకు నిర్వహిస్తారు. ఈ స్వామిని కలుసుకున్నట్టయితే సర్వ పాపాలు విముక్తి చేస్తాడు. శ్రీ మల్లికార్జున స్వామి సేమ్ శంకరుడే. ఈ మహాశివుడి అవరు రూపంలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి దయ వల్ల అందరూ నేను కళ్యాణానికి వచ్చాను మరియు పెద్ద పట్టాలకు వచ్చాను. ఈరోజు అగ్నిగుండాలు కూడా తొక్కాను. ఆ స్వామి దయ వల్ల నా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. సకల జనులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ మంచుకున్నారు సుభిక్షంగా. మరియు కొమరవెల్లి మండల కేంద్రంలోని భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆ మల్లికార్జునుడు నిజంగా చెప్తున్నా మాంసపు చికెన్ ఏమున్నది కూరగాయలు అంటే ఇక్కడ ఎంత పవిత్రంగా ఉందో చూడండి. ఈ బండారి వల్ల ఆ స్వామి దయ వల్ల చాలా ఆనందంగా ఉన్నాము. కుటుంబాలన్నీ బాగుండాలని ఇక్కడ మొక్కిన మొక్కులు పిల్లలు కాకపోతే పిల్లలు, కళ్యాణం కాకపోతే కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుందని ఆ మల్లికార్జున స్వామికి నేను చేస్తున్నటువంటి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను. వట్టిపల్లి సిద్దిపేట జిల్లా. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు మెండా స్వామి. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా పాలసీ తీసుకున్న 6 నెలలకు అనారోగ్యం బాగాలేక మరణించారు. కంపెనీ నుంచి 5,41,000 రూపాయల బీమా చెక్కును నామినీ అయిన తన భార్య మెండా రాణికి అందజేశారు అధికారులు. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు మెండా స్వామి. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా పాలసీ తీసుకున్న 6 నెలలకు ఆరోగ్యం బాగాలేక మరణించాడు. కంపెనీ నుంచి 5,41,000 రూపాయల బీమా చెక్కును నామినీ అయిన తన భార్య మెండేరానికి ఆదివారం 5,41,000 రూపాయల చెక్కును చేగుంట ఈసీ చైతన్య కుమార్ రెడ్డి సర్పంచ్ శ్రీజిత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తమ బాధ్యతగా భావించి సరైన బీమా కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ రవి, డీజీఎం సురేష్, ఆర్ఎం శ్రీనివాస్, డిఓ నర్సింహులు, ఏజెంట్ కోటగిరి ప్రశాంత్, బ్రాంచ్ ఉద్యోగులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన అనంతసాగర్ విలేజ్ కి ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించేందుకు వచ్చిన మన శ్రీరామ్ ఇన్సూరెన్స్ వారి గారికి మరియు మన గ్రామ సర్పంచ్ గారికి మరి ఇతర నాయకులకు మరి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే మనం ఇదంతా టెక్నాలజీ యుగం. మనం ఉదయం లేచినప్పటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన ఇంటికి క్షేమంగా వస్తాం అనేది గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. మన ఇదే చేగుంటలో ప్రతిరోజు చూస్తున్నారు ఏదో ఒక దగ్గర ఒక యాక్సిడెంట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సపోర్ట్ కోసం, ఎందుకంటే మన జీవితానికి గ్యారంటీ లేదు కాబట్టి మన మీద డిపెండ్ అయిన వారి
మొక్కలు మనకు అనుకోని ఏమైనా జరిగితే మన మీద డిపెండ్ అయిన వారికి ఎంతో కొంత ఆర్థిక అవసరాల నిమిత్తం మనం ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్లలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబానికి ఒక యూనిట్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. మన కుటుంబ సభ్యులకు ఎవరికి ఏమైనా కూడా మనం కట్టే ప్రీమియం తక్కువనే ఉంటుంది. 10,000 కానీ 15,000 కానీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన కుటుంబ సభ్యులకు ఏదైనా ఒక హెల్త్ సమస్య వచ్చిందనుకోండి, అప్ టు 10 lakhs పర్ ఇయర్కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అనమాట. వితౌట్ ఎన్ని పేమెంట్ చేయకుండానే చాలా హాస్పిటల్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో క్యాష్లెస్ ట్రీట్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొని మన కుటుంబానికి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా, ఒక ప్రాబ్లం జరిగినా కూడా ఆర్థిక భరోసా కల్పించే విధంగా మీకు మీరు మోటివేట్ అయ్యి తీసుకుంటారని ఆశిస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గం ములుగులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మాజీ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చదువుతో పాటు క్రీడారంగంలో ముందుకు వెళ్లాలని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మాజీ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి గారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చదువుతో పాటు క్రీడల్లో ముందుకు వెళ్లాలని, దానికి సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, వారి తరపు నుంచి నగదు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. జుబేర్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హర్తసేన కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ పాల్గొని గెలిచిన విజేతలకు ట్రోఫీలు అందించారు. విన్నర్ గా బట్టు అంజిరెడ్డి టీం, రన్నర్ గా మురళీ టీం నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పేల రాజేశ్వరరావు, గజ్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అనిల్ ముగిలి, జగన్, దుంబాల లింగారెడ్డి, తొగరి వినోద్, తోట కరుణాకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, దండా కరుణాకర్ రెడ్డి, నగేష్, చందు, భగవాన్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ములుగు ప్రీమియర్ లీగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు అంజన గారికి, రాజేశ్వరరావు గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు కూడా జుబేర్ గారికి కూడా. ఈరోజు ప్రోగ్రామ్ నేను క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఏదో గల్లీలో ఆడుతున్న మ్యాచ్ అనుకొని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆడిరు గేమ్. వికెట్లు తీయడంలో కానీ, సిక్సర్లు కొట్టడం, ఫోర్లు కొట్టడం. ఇక్కడ విలేజ్లో ఉన్న క్రీడాకారులను పైకి తీసుకురావాలన్న సదుద్దేశంతో తీయాల్సిన ఈ ప్రీమియర్ లీగ్ ఒకంతకు మంచి సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. దీంతో అందరికీ ఇంట్రెస్ట్గా క్రికెట్ మ్యాచ్ ఆడాలని, ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ కల్పించినందుకు జుబేర్ గారికి, అంజిరెడ్డి గారికి, రాజేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. ఇలాంటి జనాలకు ఉపయోగపడే పనులన్నీ ఇలా ముందుకు తీసుకెళ్లాలని, అందరూ దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు. ఈరోజు ములుగు ప్రీమియర్ లీగ్ అనే క్రికెట్ టోర్నమెంట్ గత 10 సీజన్లుగా నిర్వహించడం జరుగుతుంది. అయితే జరగా 10వ ప్రీమియర్ లీగ్ను గౌరవ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ అన్న గారి దృష్టికి తీసుకెళ్లగా క్రీడాకారులను ఉత్సాహపరిచే విధంగా యువత మంచి మార్గాలను నడవాలనే ఉద్దేశంతో చెప్పగానే మీరు మంచిగా ఆర్గనైజ్ చేయండి, మా హర్తసేన టీం వస్తుంది, టీం ఆధ్వర్యంలో మీ టీంకి సంబంధించిన క్రికెట్ కిట్ కావచ్చు, లేకపోతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ప్రైజులు కావచ్చు, ప్రైజ్ మనీ కావచ్చు, అది ఏమన్నా కూడా మా హర్తసేన టీం, మా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టీం చూసుకుంటుంది. మీరు ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకొకసారి ఇంకెక్కడ యువతను మేము అన్ని విధాలుగా మేము ముందుకు తీసుకుపోతామనే ఒక మనోధైర్యాన్ని మాకు ఇవ్వడం జరిగింది సంతోష్ అన్న గారు. అలాగే అన్నారు ఫైనల్ ఉంది మరి అంటే గ్రీన్ ఇండియా రావణ. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి, శాకారం, తునికి కల్సా, ముక్తం, మీనాజ్పేట్ గ్రామాల్లో గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి, శాకారం, తునికి కల్సా, తునికి ముక్త,
మీనాజ్పేట్ గ్రామాల్లో గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దేశంలో ఆకలి చావులు ఉండదన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్న ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు ఇచ్చేదని, ఇప్పుడు కేంద్రం 60, రాష్ట్రం 40% అంటూ కొర్రీలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీలో గాంధీ పేరు ఉండకూడదనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించారన్నారు. దేశంలో అన్ని కులాలు ఉన్నాయని, కానీ ఓట్ల రాజకీయం కోసం రాముడు పేరును కూడా బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ మన్రేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఇప్పటివరకు పని చేసుకుంటూ వచ్చిందో అదే విధంగా పనిచేయాలి అనేసి మా శాకారం గుంటిపల్లి వర్కర్స్, ఇందులో పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేని మీద అయితే పోరాడుతున్నారో వీళ్ళకి 300 కాదు 400 ఖచ్చితంగా ఇవ్వాలి వేతనము అనేసి. దాంతోపాటు ఇప్పుడు ఈ ఫోటో సిస్టమ్ ఏదైతే వచ్చిందో 4 గంటలు ఖచ్చితంగా పనిచేస్తేనే మేము వీళ్ళకి ఆ 300 ఇస్తాము అనేసి దాన్ని తీసేసేయాలి అని మా అమ్మలు అందరు కోరుతున్నారు. జై కాంగ్రెస్. చిన్నశంకరంపేట మండలం బాగిరితిపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతిష్ట కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాధవిరాజులు హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం బాగిరితిపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతిష్ట కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాధవిరాజులు హాజరయ్యారు. గ్రామంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో వచ్చిన అతిథులను బాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, రేణుకామాత దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణాలు చేపట్టి ప్రతిష్ఠింపచేసి ఉత్సవాలు నిర్వహించడం మల్లికార్జున స్వామి కృపతో గ్రామంలోని ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని గ్రామాలలో దేవాలయాల నిర్మాణాలు చేపట్టి ఆధ్యాత్మికత నెలకొల్పడం జరుగుతుందన్నారు. దేవాలయాల నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రి పోచయ్య యాదవ్, మాజీ సర్పంచ్ సూల దయానంద్ యాదవ్, యాదవ సంఘం గ్రామ అధ్యక్షులు ఐదర బోయిన మహేష్, ఉపాధ్యక్షులు సంజీవ్ యాదవ్, సూరారం సర్పంచ్ నాగరాజు, మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలతో పాటు నాయకులు లక్ష్మారెడ్డి, ప్రభాకర్, రాజు, మహిపాల్ రెడ్డి, పాండు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి యొక్క ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. 1 సంవత్సర కాల క్రితమే గుడిని మొదలుపెట్టేసి అతి త్వరలోనే దాతల సహకారంతో, అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో, మరి మా మాజీ సర్పంచ్ గారు మిగతా వారి ఆధ్వర్యంలో చాలామంది కూడా కలిసి ఆ గుడిని నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రతిష్ట కూడా అంగరంగ వైభవంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక ధర్మ కార్యక్రమం, ఒక గుడి కట్టాలంటే పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఆ గుడికి కూడా సహకరించిన వారందరికీ కూడా తప్పకుండా మంచి జరగాలని కోరుకోవడం జరిగింది. ఇక్కడ ఆ గ్రామానికే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటి అందరూ కూడా బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరిగింది. మరి ఆ గుడికి సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ధర్మ కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఒక మంచి సంస్కృతి అనేది మన భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి దాంట్లో భాగంగానే ముఖ్యంగా బాగిరితిపల్లిలో దాదాపు 80% యాదవులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి ఆ గుడి నిర్మించుకోవడం జరిగింది. అది అన్నదాన కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా అందరు కలిసికట్టుగా యూనిటీగా కూడా ఆ గ్రామం అంతా కూడా కూర్చొని చేసుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మమ్మల్ని కూడా దాంట్లో పాత్రలు చేసినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ గుడి సహకారంలో కూడా మా భాగస్వామ్యం కూడా మా వంతు కర్తవ్యంగా కూడా దానికి సహకరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎటువంటి ధర్మ కార్యక్రమం జరిగినా మనందరం కూడా మనిషికి చేసి అట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మన భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఆ గ్రామస్తులందరికీ, మా దయగారికి, మిగతా వాళ్ళందరికీ కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రారంభమైన వెల్దుర్తి మండలం బస్వాపూర్ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు.
గణపతి హోమం పుణ్యహవచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి తాండాలో సేవారాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఘనంగా ముగిసిన ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగింపు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తల్లిని పరామర్శించిన సిద్దిపేట ఎమ్మెల్యే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెమ్మను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్న హరీష్ రావు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.